ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి పరాజయం ఎదురైంది. వరుస 4 మ్యాచ్లు గెలిచి ఈ సీజన్లో ఘనంగా ఆరంభించిన ఢిల్లీ జట్టుకు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. నిన్న ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై చేతుల్లో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు గెలుస్తుందని అంతా అనుకున్నారు. ఢిల్లీ విజయ సమీకరణం చివరి 9 బంతుల్లో 15 పరుగులుగా ఉంది. ధాటిగా బ్యాటింగ్ చేయగల అశుతోష్ శర్మతో పాటు స్టార్క్ క్రీజులో ఉన్నాడు. అయితే గెలుపు ముంగిట రన్అట్లు ఆ జట్టు కొంప ముంచాయి. ఒత్తిడిలో వరుసగా 3 బంతుల్లో 3 రన్అట్లు కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిరాశ చెందాడు. తమ జట్టు ఓటమికి పేలవమైన షాట్ల ఎంపికే కారణమని అన్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగుల హాఫ్ సెంచరీతో చెలరేగగా సూర్యకుమార్ 40 పరుగులు, రికల్టన్ 41 పరుగులతో రాణించడంతో ఢిల్లీ ముందు 206 పరుగుల టార్గెట్ ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదంలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. కరణ్ నాయర్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. 4 మ్యాచ్లు అతని పక్కన పెట్టి 5వ మ్యాచ్లో ఆడించారు. కేవలం 40 బంతుల్లోనే 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగులతో దంచి కొట్టిన చివరికి ఢిల్లీ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్ కరణ్ శర్మ 3 వికెట్లు తీశాడు. అవసరమైన ప్రతి సాట వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై అక్షర్ పటేల్ స్పందించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో తాము గెలవాల్సి ఉందని అన్నాడు. పేలవ షాట్లతో వికెట్లను చేజార్చుకున్నామని, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తమ కొంప ముంచిందని అన్నాడు. ప్రతిసారి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మ్యాచ్ ని గెలిపించడం సాధ్యం కాదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుందని, దీని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇక ముంబైకి డ్యూ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. ఫీల్డింగ్ లో మేము కొన్ని తప్పులు చేశాం అని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఇక కరణ్ నాయర్ అద్భుతంగా ఆడాడు. రానున్న మ్యాచ్ లో కూడా ఇలాంటి ఇన్నింగ్స్ లతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ అక్షర్ అన్నాడు.